వెల్కమ్ టు క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పల్లెటూర్లలో దొరికే ఫ్రూట్, సిటీస్లో అంత పెద్ద దొరకదు, పల్లెల్లో అయితే విపరీతంగా దొరుకుతుంది అనమాట. దాన్ని ఉపయోగించుకొని స్వీట్ తయారు చేసినాము. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుండి, నాయనమ్మ వాళ్ళ ఊరు నుండి ఎక్కువ వస్తూ ఉంటుంది. మాకు ఇష్టమని అక్కడ నుంచి పంపిస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఆ ఫ్రూట్ సామ్రాజ్యం అమ్మమ్మ తెచ్చిచ్చింది. థ్యాంక్ యూ సామ్రాజ్యం అమ్మమ్మ. అమ్మ ఇప్పుడు ఆ స్వీట్ తయారు చేసి చూపిస్తారనమాట. మరి అమ్మతో మాట్లాడి ఎలా తయారు చేయాలి ఏంటి అనేది కనుక్కుందాము. ఓకేనా? సరే, ఓవర్ టు అమ్మ. అమ్మ అయ్యా, చాలా ఇష్టం మాకైతే. తాటిపండు మీకు ఇష్టం కదా, చాలా. ఆ తాటికాయలు కొన్ని చెట్లు వదిలేస్తారు. ఓకే. ఆ చెట్లు వదిలేసిన కాయలు పండుతాయి అన్నమాట. ఆ పండిన కాయలు మనం స్వీట్ తయారు చేసుకోవచ్చు. దీన్ని తాటిపండు అంటారు. ఇప్పుడు తినడం వల్ల హెల్త్ కి కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. పొటాషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంకా ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం వీడియోలోకి. ఇది ఎలా చేయాలో చూపిస్తా. వీడియోలోకి వెళ్ళిపోయి ఎలా తయారు చేయాలో చూడండి. ఇంకా మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే కదా? మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఛానల్లో ఇప్పుడు ఈ తాటికాయని చెక్కు వలిసి చూపిస్తాను. ముందులా ఎన్ని టెంకాయలు ఉన్నాయమ్మా దీంట్లో? దీనికి 3 టెంకులు వచ్చినాయి. ఒకటి బుజ్జి టెంకే. టెంకెళ్ళే కదా నాటితే తీగలు వస్తాయి. అవునమ్మా, ఈ తాటి టెంకులే నాటితే భూమిలో నాటుతారు, అప్పుడు తీగలు వస్తాయి. ఓకే. ఇలా టెంకాయ బీచ్ ఒలుచుకున్నట్టు ఒలిచేసుకోవాలి. తోలంతా ఒలిసి ఇలా వచ్చేస్తుంది. బాగా మాగింది కాబట్టి ఈజీగా ఉంది, త్వరగా వచ్చేస్తుంది పీస్ అంతా. అసలు స్మెల్ చూడు ఎంత బాగుందో. అలా మొత్తం ఇప్పుడు ఇలా ఒలిచేద్దాం. ఇప్పుడు ఈ తోలంతా వచ్చేసాము. ఓకే. వేస్ట్ అంతా ఇలా వచ్చేసింది. ఓకే. ఇప్పుడు ఈ పండు తురుము బట్టి గుజ్జులా వచ్చేస్తా, తురుము పెడదాం. ఓకే. పండు ఇలా తురుముతాం కదా, ఆ తురిమేటప్పుడు ఈ పీస్ మధ్య మధ్యలో ఇలా తీసుకోవాలి. ఓకే. ఇలా వస్తుంది. గుజ్జు పట్టేసాను, రెడీ అయిపోయింది. ఓకే. ఈ గుజ్జు మొత్తం ఒక కప్పుకు తీసుకుందాం. ఓకే. కొలత కోసం కప్పులు పెడుతున్నాం. ఇప్పుడు తాటికాయ గుజ్జు పెట్టుకున్నాం కదా స్వీట్ కని. ఓకే. పచ్చి కొబ్బరి తురుము పట్టుకున్నాం ఆ స్వీట్ లో. ఓకే. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి ఇస్తాం. ఓకే. కొబ్బరి తురుము పట్టామమ్మా. ఓకే. కప్పులకు ఒక అరకప్పు కొలత తీసుకుందాం. ఓకే. బెల్లం కూడా తురుముతాము. ఓకే. బెల్లం ఇలా తురుముకుంటే తొందరగా దాంట్లో కలిసిపోద్ది, బాగా తొందరగా అయిపోతుంది తాటిపండు గుజ్జులో. ఆ గుజ్జులో బెల్లం తురుము పట్టేసా. ఇది కూడా కప్పులోకి తీసుకుందాం. ఓకే. తాటిపండు గుజ్జుని బౌల్ వేసుకొని బెల్లం వేసుకొని కలబెట్టేది. ఓకే. అరకప్పు బెల్లం తీసుకున్నామమ్మా. ఓకే. ఆ గుజ్జులో వేసి కలబెట్టేద్దాం. ఓకే. మీకు రుచి ఇంకా ఎక్కువ కావాలంటే తీపి కొంచెం వేసుకోవచ్చు, ఎవరి టేస్ట్ వాళ్ళకి. ఎక్కువ తీపి తినాలనుకుంటే ఒక కప్పు తీసుకోవచ్చు, కొంచెం బెల్లం ఉంచుకోవచ్చు. మనం ఇప్పుడు గుజ్జు తీసిన తాటిపండు స్వీట్ చాలా బాగుంది, సో అందుకని అరకప్పు సరిపోతుంది. బాగా ఆ తాటిపండు గుజ్జులో బెల్లం మొత్తం కరిగిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు యాలక్కాయలు కొట్టి పొడి దాంట్లో వచ్చాం స్వీట్లోకి. ఓకే. యాలక్కాయ పొడి తింటేస్తాం. ఓకే. ఈ కొబ్బరి తురుము కూడా దాంట్లో ఉంచాలి. ఓకే. ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నానండి. ఓకే. అది ఉండగట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఓకే. కావాలంటే మన సర్వే మనం కొంచెం ఉంచుకోవచ్చు. ఓకే. బియ్యపిండి మేము కప్పు తాటిపండు గుజ్జుకి కప్పు తీసుకున్నాం అనమాట. అంటే బియ్యపిండి వేసుకోవడానికి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే, మనం ఆ తాటిపండు గుజ్జులో కలుపుకునేటప్పుడు అయిపోగానే అది గుంట చేసుకొని వడలుగా నొక్కుకునేలాగా వచ్చేంత కన్సిస్టెన్సీలో చూసుకొని బియ్యపిండి వేసుకోవాలి. మాకైతే కప్పు సరిపోయిందనమాట.
అది మీరు తయారు చేసుకునేటప్పుడు మీకు ఎంత పడుతుందో చూసుకొని మీరు వేసుకోండి. ఇట్లా ముద్దకు రావాలి. అలా ముద్దకు వచ్చే వరకు పిండి ఎంత పడితే అంతే మనం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఓకే, ఇట్లా ముద్ద వచ్చింది దాకా. ఓకే, అప్పుడు మనం పెట్టి ఓకే. పొయ్యిలు తెచ్చుకొని బాండే పెట్టి తాటి పురుగులు చేద్దాము. ఓకే, ఆయిల్ కాగిందమ్మా. ఓకే. ఈ వాటర్తో తడి చేసుకొని ఓకే, ఆకు తీసుకొని ఓకే, ఇవి కొంచెం ఉండల్లాగా చేసుకొని ఓకే, ఇలా ఓకే, ఇట్లా వడల్లాగా ఇలా నొక్కి ఇట్లా నొక్కేమో వడలాగా. ఓకే, ఇలా సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేడెక్కింది. ఓకే, ఓకే. అలా రెండు వైపులా తిప్పుకుంటా గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఓకే, సిమ్లో పెట్టుకొని కాల్చుకోవటం వల్ల లోపల వరకు బాగా ఉడుకుతుంది. అవి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అప్పుడు తాటిపండుతో చేసే బూరెలు చేసిన రోజు కన్నా పక్క రోజుకి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఛానల్లో తాటి ముంజలతో పాయసం తయారు చేసింది, అది కూడా చూడండి ఒకసారి. ఐ కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. తాటి పురులు రెడీ అయిపోయినాయి. ఇట్లా గోల్డ్ కలర్లో అన్నీ ఇలానే రెడీ చేసుకోవాలి. ఓకే, బౌల్లో పెట్టేద్దాం. ఓకే, తాటి పూరీలు రెడీ అయిపోయినాయి. మీరు తిని చూసి ఎలా ఉన్నాయో చెప్పండి.